రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం. రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం. రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం 5 మండలాల్లో కూడా రైతాంగమే ఉంటుంది. సో రైతు సోదరులకి సహాయ సహకారాలు అందించే విషయంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంలో, మోడీ గారి ఆశీస్సులతో ఎన్నో రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవడం అనేటువంటిది జరిగింది. మీరందరూ గమనించారు. ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతాంగానికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 47 లక్షల మంది రైతు సోదరులకి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున, ఇంకా మనకు మే జూన్లో పంట ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా, వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా 3 నెలల ముందుగానే పెట్టుబడి సహాయం అందించడం అన్నటువంటిది రైతాంగం పట్ల కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి కూటమి ప్రభుత్వ అధినేతలకు ఉన్నటువంటి ఒక సంకల్పం, ఒక దృఢ నిశ్చయం. రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ఇందులో స్పష్టంగా కనబడుతుంది. అందుకే రేపటి నుంచి ప్రతి రైతన్నను పలకరించడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాలు ఆసరగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మా మండల పార్టీ అధ్యక్షుల, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క సమక్షంలో రైతాంగాన్ని పలకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా పలకరించాలంటే, ప్రతి రైతును పలకరించాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి, చేసిన పని గొప్పదై ఉండాలి, వారికి ఏ రకమైనటువంటి సహాయం అందాలో ఆ అందించేటటువంటి విషయంలో ముందుండాలి. అప్పుడు మాత్రమే రైతు ముంగిట నాయకులు వెళ్ళడానికి కానీ, అధికారులు వెళ్ళడానికి కానీ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మాకు 100కి 100 పాళ్ళు ఉందని చెప్పడానికే రేపు వారం రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి మా నాయకులంతా సిద్ధమయ్యారు, అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. సో రేపటి నుంచి రైతాంగానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారు మనం అందరూ గమనించాలి. ఒక్కసారి ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం రైతాంగానికి అందించినటువంటి సేవలు ఒక్కసారి చూసుకుంటే, పంట కాలువల్లో పూడిక కూడా తీయలేనటువంటి దైనందిన స్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. అలాంటిది పంట కాలువల్లో పూడిక తీయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తీసివేసి చివరి భూముల వరకు నీళ్లు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి. ఇది వాస్తవం. అదేవిధంగా అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు ఛానల్కు నిధులు మంజూరు చేసి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేసుకొని తొందరలో పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాం. ఇదే కాకుండా మనము నల్లమడు వాగు డ్రైన్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మంజూరు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. దీంట్లో 100 కోట్ల రూపాయలు టోకన్గా ఈ సంవత్సర బడ్జెట్లోనే కేటాయించడానికి కూడా నిర్ణయం జరిగింది. అంటే ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవడానికి పంట నీరు ఎంత ముఖ్యమో, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మీరందరూ గమనించారు. ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పేరుకొని పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిల్ని 48 గంటల్లో రైతు ఖాతాల్లో వేయడం జరిగింది. ఈ 20 నెలల్లో రైతాంగం పండించినటువంటి పంట, ధాన్యం కానీ, అదేవిధంగా పొగాకు కానీ, అదేవిధంగా పత్తి కానీ, మిరప కానీ, టమోటా కానీ, ఏది కూడా ఎక్కడ కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడు శనగలు కూడా కొనుగోలు చేస్తున్నాం. రైతాంగానికి 360 డిగ్రీల్లో కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పడానికి
రైతు బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడానికి, రైతు స్నేహితుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పడానికి, రైతు శ్రేయస్సే తమ పరమావధిగా భావించి పనిచేస్తున్న మోడీ గారు కూడా ఆశీస్సులు అందజేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఇక్కడ మనం గమనిస్తే నిన్న మొన్న వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రైతుల గురించి, రైతాంగాన్ని గురించి. వారికి ఒక సూటిగా నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు చెప్పారు వైఎస్ఆర్ భరోసా అని. మరి వైఎస్ఆర్ భరోసా అని చెప్పి మీరు 13,500 ఇస్తామన్నారు. మరి మోడీ గారు ఇచ్చినటువంటి 6,000 కలుపుకొని మీరు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఏ 18,500, 19,000 ఇవ్వాల్సిన చోట మీరు ఇచ్చింది 13,500. అంటే 13,500లో మోడీ గారి యొక్క సహాయం కూడా 6,000 ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలంటే మీ సహాయం కేవలము 7,000, 7,500. అయితే మా సహాయం ఇక్కడ మోడీ గారిది కూడా మాకు 6,000 ఉంది. కానీ మేము ఇస్తున్న సహాయం 14,000. ఇదొక్కటి చాలు, ఇదొక్కటే చాలు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎంత త్రికరణ శుద్ధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి. ఆ రోజు రైతు రథాలు ఇచ్చాం, మీరు ఇచ్చారా ఒక్కటైనా? ఆ రోజు మైక్రో ఇరిగేషన్ కింద 90%, 100% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చి పంటల్ని, ముఖ్యంగా ఉద్యానవన పంటల్ని ఆదుకున్నాం. మీరేమైనా చేశారా? పంట కుంటలు తవ్వాము, లక్షలాది పంట కుంటలు, మీరేమైనా తవ్వారా? ఏం చేశారు చెప్పండి? రైతు భరోసా కేంద్రాలని పెట్టి కేవలం భవనాల కింద మార్చారు తప్ప అందులో పనిచేసినటువంటి సందర్భం ఏమి లేదు. కాబట్టే రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యంగా పోలవరాన్ని మేము ఈరోజు చెప్తున్నాం, 2027 జూన్ నాటికి రైతాంగానికి పోలవరాన్ని అంకితం చేస్తాం. ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీరిచ్చేటటువంటి విషయంలో మేము ఇచ్చినటువంటి మాట తప్పకుండా పనిచేస్తామని చెప్పడానికి మేము రేపు రైతాంగంతో కలుస్తున్నాం. మీలాగా 3 మంత్రులు వచ్చారు. ఒక మంత్రి ఏమో ఎప్పుడు వచ్చాము కాదన్నాయా ముఖ్యం అన్నారు. ఇంకొక మంత్రి ఏంటో అది ఎక్కడుంది, కాపర్ డ్యామ్ ఎక్కడుంది అన్నాడు. ఇంకొక ఆయన ఏకంగా గోదావరిలోనే ముట్టేశాడు. అంటే మీలాగా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన మాకు లేదు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. అనుకున్న టయానికి పోలవరాన్ని కంప్లీట్ చేసి రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా ఈరోజు ఎన్ఎస్పి తీసుకుంటే, లేదా కృష్ణా వెస్టర్న్ డెల్టా తీసుకుంటే, నిన్ననే మా నాయకులు మా దృష్టిలో పెట్టారు, మనకు చౌపాడు వరకు వెళ్తుంది, మరి అక్కడి నుంచి వంగిపురము, వల్లూరు వరకు నీళ్లు అందడం లేదు, దాదాపు 200 ఎకరాలు మొక్కజొన్న పంట ఇబ్బంది పడుతుందంటే వెంటనే నేను పై అధికారుల దృష్టిలో పెట్టి ఈ రోజు నుంచి నీళ్లు 7 అడుగుల వరకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ రైతాంగాన్ని ఆదుకుంటాం. సో ఇది ఒక రైతాంగాన్ని గురించే కాదు, మనం ఆలోచిస్తే ఈ 20 నెలల్లో బడ్జెట్కి సంబంధించినటువంటి విధానాలు గురించి కూడా వైసీపీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. బడ్జెట్ అనేది మనం కేటాయించిన బడ్జెట్ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పడానికి మనం చేస్తున్న పనులే నిదర్శనంగా ఉంటాయి. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం అలోన్ 1,255 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. ఇందులో 35% పనులు పూర్తి అయ్యాయి. అంటే ఒక్క నియోజకవర్గానికి 20 నెలల్లో 1,255 కోట్ల రూపాయలు నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయంటే మరి ఇంతకన్నా బడ్జెట్ యొక్క పనితనాన్ని ఏ రకంగా చెప్పాలి? మీలాగా గంపెడు మట్టి కూడా వేయకుండా గుంతలు పడినటువంటి రోడ్డును గాలికి వదిలేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులు శాంక్షన్ అయినటువంటి గుంటూరు ఛానల్ని రద్దు చేసేసి మీలాగా ఉండదు బడ్జెట్. ఈరోజు నేను లెక్కలతో సహా చెప్తున్నా. సిఆర్డిఏ నుంచి ఫేజ్ 3 రోడ్డు దాదాపుగా 10-12 సంవత్సరాలుగా నిలబడినటువంటి రోడ్డు మేము మంజూరు చేయించాం, పనులు జరుగుతున్నాయి, 45 కోట్లు. అదేవిధంగా ఇక్కడ అనంతవరపాడు ఎప్పటి నుంచో కోరుతున్నారు మా నాయకులు, దానికి 6 కోట్ల 70 లక్షల రూపాయలు. నల్లపాడు అంకిరెడ్డిపాలెం
రోడ్డు 3.5 అంటే 3,50,00,000. ఒక్క సిఆర్డీఏ నుంచే 55 కోట్ల రూపాయలు మేము 20 నెలల్లో మంజూరు చేయించుకొని పనులు జరుగుతున్నాయి. అట్లాగే పిఆర్ నుంచి వివిధ దశల్లో నరేగా కావచ్చు, ఇతర కావచ్చు 258 కోట్ల రూపాయలు పనులు మంజూరు చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అందులో దాదాపుగా ఒక 70-80 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయ్యాయని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఇటీవలే చూశారు మీరు 11 కోట్ల రూపాయలతో ఎప్పుడో నిలబడిపోయినటువంటి 4 రోడ్లని మనం మంజూరు చేసుకున్నాం. పనులు కూడా టెండర్ స్టేజ్లోకి వచ్చాయి. ఇవి కాకోకుండా మనం కార్పొరేషన్ పరిధిలో ఇవన్నీ కూడా నోట్స్లో ఉన్నాయి, ఇది బుక్లు ఇవ్వమ్మా. నేనేమి లెక్కలు ఊరికే గాలి లెక్కలు చెప్పడం లేదు. వైసీపీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గురించి చర్చిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం. మేమే కాదు, మా పార్టీ కార్యకర్త ఎవరైనా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేసినటువంటి 20 నెలల్లో శాంక్షన్ అయినటువంటి వర్కులు, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు. ఇది కార్పొరేషన్ పరిధిలో, మరి అదేవిధంగా 5 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కార్పొరేషన్లో దాదాపు 250-260 కోట్ల రూపాయల వర్కులే కాకుండా ప్రత్యేకంగా మీరు అమృత్ 2 గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడే మనం పేపర్లో చూసాం, అమరావతిలో కృష్ణానదిని అక్కడే శుద్ధి చేసి ఎలాంటి ప్లాంట్ల అవసరం లేకుండా నేరుగా సురక్షితమైనటువంటి నీరును అందించడానికి అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఆ నీరును మనం తీసుకొని వివిధ దశల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఇంకా పెద్దవి చేసుకొని, ఇప్పుడు మనకు గోరంట్ల చెరువు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. రిజర్వాయర్లు కట్టుకొని దాదాపుగా 7-8 ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించుకొని తద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వచ్చే 1 సంవత్సరం 1.5 ఇయర్లో జరిగిపోతుంది. మరి దీనికోసం 465 కోట్ల రూపాయలు ఇక్కడ మనకు మంజూరైనటువంటివి. అదేవిధంగా ఏటుకూరు, బుడంపాడు, నల్లపాడు తీసుకుంటే దాదాపు 33 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీకర్ సెక్షన్ కాలనీలకి నీరు అందించేది. ఇక మా గ్రామీణ ప్రాంతాలకైతే నిన్ననే క్యాబినెట్ ఆమోదం తెలిపింది, ఈరోజు జీవో వస్తుంది. 54 కోట్ల రూపాయలు కేంద్ర జల్ మిషన్, అంటే ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార, ఈ పథకం కింద ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఒక్క నియోజకవర్గంలో 1255 కోట్ల రూపాయలు వర్కులు జరిగినాయని మేము లెక్కలతో సహా చెప్తూ ఉంటే బడ్జెట్ గురించి అవాకులు చవాకులు పేలడం అనేది వైసీపీ నాయకుల యొక్క అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, అదైతే ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. అభివృద్ధుల గురించి మాట్లాడమంటే మాటలు రావు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొంతలో కొంతైనా మీరు అభినందిస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఏదో విమర్శిస్తామంటే ప్రజలు చీకొట్టడం ఆల్రెడీ చీకొట్టారు, ఇంకా ఎక్కువ చీకొడతారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్లు అందజేసి, మరి రైతాంగానికి ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా అక్కడ మనం సేకరించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవడమే, రైతాంగాన్ని ఒక పండుగ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో దీనికి మా నాయకులందరూ కూడా, అంటే ఇటు బీజేపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి అధికారులు అందరూ ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ఇది ఒక 6 రోజుల పాటు జరుగుతుంది. ఉగాది సందర్భంగా అసలు సిసలైన ఉగాది రేపే స్టార్ట్ అవుతుందని తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని చిన్నదనం చేస్తున్నారు, రైతన్నం ఓడుకుంటున్నారు అని చెప్పి 1-10% చెప్తున్నారు. మీ నియోజకవర్గంలో ఈ రైతన్న మీకోసం ఇంత ఖర్చు పెట్టారు, ఏమి? రైతన్న అన్నటువంటి కార్యక్రమంలో మేము రైతాంగానికి సంబంధించి 20,000 రూపాయలు అక్షరాల ప్రతి రైతు అకౌంట్లో వేశాం. ఇది వాస్తవం.
మీలాగా గతంలో రైతు భరోసా పేరు మీద మీరు వేసింది ఎంత? 13,500. సో ఈ 13,500కి మేము 20,000 ఇచ్చామంటే మేము 6,500 ఎక్కువ ఉందా లేదా? మరి మీకు ఎలా కనబడుతుంది మీరేమి ఇచ్చారు అంటే? ఇంకోటి ఇక్కడ మా నియోజకవర్గం వరకు చెప్తాను. 60 కోట్ల రూపాయలు, 60,81,00,000 రూపాయలు 30,428 మంది రైతులు, 30,428 మంది రైతులు మేము ఇస్తున్నాం కదా. మరి ఇందులో ఏ రైతు అయినా రేపు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా మాకు రాలేదని. మీలాగా బటన్ నొక్కుడు కాదు, మేము బటన్ నొక్కుడు కాదు, మాది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం, మళ్ళీ తిరిగి మీ అకౌంట్లో పడిందా లేదని వెళ్ళడం. ఇది మన దీనికి సంబంధించి నేను ఒకటే చెప్తున్నా, మా నియోజకవర్గం వరకు చెప్తున్నా. గుంటూరు ఛానల్ దాదాపుగా 70-80 సంవత్సరాలుగా రైతులు అడుగుతున్నారే, మరి వాళ్ళు అడుగుతున్నందుకు రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2017లోనే దానికి జీవో ఇచ్చి డబ్బులు మంజూరు చేసి టెండర్లు పిలిచిన మాట వాస్తవమా కాదా? దాన్ని మీరు కొనసాగించి ఉంటే ఈరోజు గుంటూరు ఛానల్ సమస్య లేదు కదా. మరి ఎందుకు రద్దు చేశారు? సూటిగా నేను అడుగుతున్నా, ఎందుకు రద్దు చేశారు? అదేవిధంగా రైతాంగానికి దుక్కాయనిగా పేరున్నటువంటి నల్లమడు వాగు దాదాపుగా 1,00,000 ఎకరాలు 4-5 నియోజకవర్గాలకు సంబంధించి మా నియోజకవర్గంలోనే 40,000 ఎకరాలు ముంపు గురి అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు 2017 చివరిలో నల్లమడు వాగు డ్రైను శాంక్షన్ ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? ఇచ్చారు. టెండర్లు పిలిచారు. మరి టెండర్లు పిలిస్తే మీరేం చేశారు? రద్దు చేశారు. ఇంకా తలా తోక లేనటువంటి నిర్ణయాల గురించి నేను ఒక మాట చెప్తాను. గుంటూరు ఛానల్ 2 విభాగాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి మోడర్నైజేషన్ చేయాలి, 0 నుంచి 34 కిలోమీటర్ల వరకు మనం మోడర్నైజేషన్ చేయాలి. ఇప్పుడున్నటువంటి 600 క్యూసిక్స్ని 750కి పెంచాలంటే ఇప్పుడున్నటువంటి కాలువలు దాన్ని తట్టుకోలేవు కాబట్టి కాలువల్ని స్ట్రెంథన్ చేయడానికి మోడర్నైజేషన్ అన్నాం. మరి 34 నుంచి 74 కిలోమీటర్ల వరకు పర్చూరు వరకు వెళ్ళాలంటే దాన్ని ఎక్స్టెన్షన్ అన్నాం. మీరేం చేశారు? ఈ తలను కట్ చేసేసారు. అంటే మోడర్నైజేషన్ లేదు మీ దీంట్లో, ఓన్లీ ఎక్స్టెన్షన్ అన్నారు. మరి తోకతో ప్రయాణం చేయమంటున్నారు. తల లేకపోతే తోక ఎలా ప్రయాణం చేస్తుంది? ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా మీరు జీవోలు ఇష్యూ చేస్తారు. కాబట్టి రైతాంగాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు లేదు లేదు. కూటమి ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. గత 2 రోజుల క్రితం పార్లమెంట్ పోలీసులు గంజాయి అమ్ముతారు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన పోలీసులు వదిలేశారు. కూటమి నేతలు పోలీసులు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పి వైసీపీ నేతలు అన్నారు. ఏమంటారు? నేను అడిగేది 5 సంవత్సరాలు ప్రతి చోట, ప్రతి గల్లీలో, వీలైతే ప్రతి 4 ఇళ్లలో ఒక ఇంట్లో గంజాయి మీరు అలవాటు చేసి ఇప్పుడిప్పుడే దాన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో పెకలిస్తున్నాం. దానికి అలవాటు పడి మీ పాపం వల్ల అలవాటు పడినటువంటి కొంతమంది యువకులు ఆ అలవాటును తట్టుకోలేక ఎక్కడో ఒక చోట దొంగతనంగా తెచ్చినటువంటి వాటిని మీద కూడా ఈగులు సంస్థ డేగ కన్ను వేసి పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. మీరు గమనించారో లేదో, పేపర్లో చూశారు. 2 గ్రాములు కొకైన్ నాయకులైనా కూడా పట్టుకోవడం జరిగింది. ఇది మనం ఆలోచించాలి. కాబట్టి మీరు గంజాయిని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు వెళ్దాం రండి. గంజాయి మన దగ్గర ఉందా? ఎక్కడి నుంచో వచ్చే దాంట్లో మీ నిర్వాహకం వల్ల అలవాటు పడినటువంటి యువత ఒకరో ఇద్దరో అక్కడక్కడ ఉన్నారు, లేదని నేను చెప్పడం లేదు. దాన్ని కూడా ఇంకొక 5-6 నెలల్లో పూర్తిగా వాళ్ళని రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నాం. వాళ్ళని దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలనేటువంటి దాని మీద కూడా రీహాబిలిటేషన్ కూడా పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళని చేర్చి ఆ మత్తు నుంచి దూరం చేయడానికి కూడా మా ప్రయత్నాలు ఉన్నాయి.
ఓకేనా బ్రదర్? మనం బయటకు వెళ్తున్నామా? మిషన్ మన నాయకులకు చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. నేను ఇచ్చాను కదా నీకు వాట్సాప్ ప్రింట్అవుట్ది. సొసైటీలో